తెలంగాణ వ్యాప్తంగా గ్రామ సభలు ముగిశాయి. 4 పథకాల అమలుపై 4 రోజుల పాటు గ్రామ సభలు నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే తొలి రోజు నుంచే పలు చోట్ల నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. అర్హుల జాబితాల్లో తమ పేర్లు లేవంటూ పలు గ్రామాల్లో ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులను నిలదీశారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా జాబితాలో తమ పేర్లు చేర్చాలంటూ ఆందోళన చేపట్టారు. చివరి రోజు పలుచోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య వార్ నడిచింది. 4 రోజుల పాటు నిర్వహించిన గ్రామ సభల్లో 1,00,000కు పైగా దరఖాస్తులను స్వీకరించారు అధికారులు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ శేఖర్. చూస్తున్న 4 రోజుల పాటు జరిగిన గ్రామ సభల్లో సర్వత్రా నిరసన జ్వాలలే కనిపించాయి. ఈ రోజుతో ముగిసినట్లు తెలుస్తోంది. ఎట్లాంటి డీటెయిల్స్ ఉన్నాయి? అనుశ్రీ, 4 రోజుల పాటు జరిగినటువంటి గ్రామ సభలు, 4 పథకాలు ఈ నెల 26వ తేదీన ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా, ఈ పథకాలన్నింటినీ కూడా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా ఇప్పటికే సిద్ధం చేసింది. ఈ నెల 21వ తేదీ నుంచి ఈ రోజు వరకు 4 రోజులు ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకుందామన్నటువంటి ఆలోచనలో భాగంగా గ్రామ సభలు నిర్వహించింది. కానీ అర్హుల యొక్క జాబితాలను కూడా ఈ గ్రామ సభల నిర్వహణ కంటే ముందే రిలీజ్ చేయడంతో గందరగోళం ఏర్పడిందని చెప్పుకోవాలి. చాలా చోట్ల గ్రామ సభల్లో రసాబసాగా జరిగాయి. అధికార విపక్షాల యుద్ధం పక్కన పెడితే ప్రజలే ప్రత్యక్షంగా అటు అధికారులను అట్లాగే ప్రజాప్రతినిధులను నిలదీశారు. మాకు అర్హులను కాదని, అర్హత లేని వాళ్లకు ఎట్లా జాబితాల్లో పేర్లు ఉంటాయని నిలదీసినటువంటి పరిస్థితులు మనం చూసాం. 3 రోజుల పాటు పెద్ద ఎత్తున కూడా అల్లర్లు, ఆందోళనలు, నిరసనలు జరిగినటువంటి పరిస్థితులు. ఈరోజు మాత్రం కొంత ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రాలేదని చెప్పుకోవచ్చు. ఈ 4 రోజుల పాటు జరిగినటువంటి గ్రామ సభల్లో దాదాపు 1,00,000కు పైగానే దరఖాస్తులు తీసుకున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలతో పాటు పలు చోట్ల వార్డుల్లో కూడా గ్రామ సభలను నిర్వహించినటువంటి పరిస్థితులు చూసామని చెప్పుకోవాలి. ఇక ఓవరాల్గా ఈ రోజు వరకు తీసుకున్నటువంటి దరఖాస్తులను 26వ తేదీ లోపే వాటిని గ్రౌండ్ లెవెల్లో పరిశీలించి 26వ తేదీ తర్వాత అర్హులైనటువంటి అందరికీ కూడా అటు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి, రేషన్ కార్డులకు సంబంధించితో పాటు రైతు భరోసా అట్లాగే ఆత్మీయ భరోసా, ఈ రెండింటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి అంశాలన్నింటికీ ఎప్పటికప్పుడు ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ 26వ తేదీన కూడా చాలా కీలకమైనటువంటి రోజుగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సాయంత్రం మరికొద్దిసేపట్లోనే వీడియో కాన్ఫరెన్స్ కూడా సిఎస్ శాంతికుమారి అన్ని జిల్లా కలెక్టర్లతో నిర్వహిస్తూ ఉన్నారు. ఒకవైపు జనవరి 26 ఏర్పాట్లతో పాటు ఈ 4 పథకాల ఇంప్లిమెంట్కు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టంగా చేస్తుందని చెప్పుకోవచ్చు. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ శేఖర్.